అది 5 దశలు అయ్యేసరికి అది చాలా 20-25% మాత్రమే ఫైనల్ కన్వర్షన్ వస్తుంది. మిగిలినంతా వ్యర్థంగానే వస్తుంది. వ్యర్థం లేని ఫార్మా పరిశ్రమ అనేది అసాధ్యమైన విషయం. అది అసాధ్యమైన విషయాన్ని మేము చేస్తామని చెప్తాం. అది ఇప్పుడు మనకి అక్కడ చూసిన పిరామల్ ఇండస్ట్రీ ఉన్నది అక్కడ దీని పక్కన, దాని ఆ ఊరి పేరెంట్ పక్కన గుర్తురాట్లేదు. పట్టణం నుంచి బాంబే హైవే మీద వెళ్తుంటే అది అక్కడ ఎంతమంది చచ్చిపోతున్నారు క్యాన్సర్ తో. ఇంతవరకు ఇన్ని పరిశ్రమల ద్వారా ప్రజలకు ఆరోగ్య నష్టం జరిగేదాన్ని ఏ ప్రభుత్వం అయినా ఒక్క అధ్యయనం చేసిందా? పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయని మాట్లాడతారు కానీ దాని వల్ల ప్రజలకి ఎలాంటి నష్టం జరుగుతున్నది అనేది ఒక్క ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ ఒక్క అధ్యయనం చేసిందా? అంటే ప్రజల ప్రాణాలకి అసలు విలువ లేనటువంటిది. అభివృద్ధి కేవలం ఎవడన్నా పెట్టుబడి పెట్టి సంపాదించుకుంటే మన అందరి బతుకులు బాగుపడిపోతాయి అనే ఒక భ్రమ కల్పిస్తున్నారు. కానీ అంటే మనం అంత మూర్ఖులమా? మనకు కనీస ఇంగిత జ్ఞానం లేదా? మనం చదువుకోలేదా? ఎందుకు ఈ ప్రభుత్వాలు మన ఇంతగా మోసం చేస్తున్నాయి? ఏమనుకుని మోసం చేస్తున్నాయి? ప్రజలకు ఓటుతో కూర్చున్న ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయకుండా కొద్దిమంది వ్యాపారస్తుల కోసమే ఎందుకు పనిచేస్తున్నాయి? ఆ వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం బాగుంటే వాళ్ళ వ్యాపారం బాగుండడం కోసం పారపోస్తే నీళ్లు, గాలి, నేల అన్ని నాశనం చేస్తే అది అంగీకార యోగ్యం అవుతుంది మీకు. మరి ఎవరన్నా గొంతెత్తే మా నీళ్లు పాడైనవి, మరి తాగటానికి లేకుండా పోయిందంటే మన్నే కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటివి అంగీకార యోగ్యమా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది.